వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు. ఏపీలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచనలు అందాయి. పలు చోట్ల పిడుగులు పడే ప్రమాదం ఉందంటూ హెచ్చరికలు చేశారు. పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక పలు జిల్లాల్లో పిడుగులతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగానైతే హెచ్చరించారు. ఇక వచ్చే 3 గంటలు జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరికలు చేశారు. విశాఖ జిల్లాను వాన ముంచెత్తింది. రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఇక ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు సూచిస్తూ ఉన్నారు. మరోవైపు తెలంగాణలోని ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. శనివారం రాత్రి నుంచి వానలు దంచి కొడుతూ ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాలలో వానలు దంచి కొడుతూ ఉన్నాయి. వాతావరణం ఒక్కసారిగా మారిపోవడం జరిగింది. ఇక ఉపరితల ద్రోణితో ఇటు ఏపీలో వర్షాలు పడతాయి, పిడుగు సూచనలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలంటూ అధికారులు హెచ్చరిక చేయడం జరిగింది. కానీ తెలంగాణలో కూడా ఒక్కసారిగా వాతావరణం మారిపోయినటువంటి వాతావరణాన్ని మనం చూడొచ్చు. వర్షాలు పడుతూ ఉన్నాయి. ఇక విదర్భ, ఛత్తీస్గఢ్ మీదుగా ఏపీ వరకు ద్రోణి ప్రభావం కొనసాగుతుంది. దీంతో పలు జిల్లాల్లో వర్షాలు ధారాళంగా కురుస్తూ ఉన్నాయి. ఆదివారం కూడా అనేక చోట్ల ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడినటువంటి మోస్తరు వర్షాలకైతే అవకాశం ఉన్నట్టు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అలర్ట్ చేసింది. ఇక కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మరికొన్ని జిల్లాల్లో ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. ఈదురుగాలులు కూడా వీస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇక రాయలసీమలోనూ అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ ఎస్డిఎంఏ ఎండి తెలపడం జరిగింది. నైరుతి రుతుపవనాలతో పాటు ద్రోణి ప్రభావం ఇప్పుడు పలు జిల్లాల్లో కనిపిస్తూ ఉంది. వచ్చే 3 గంటలు ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. ఆరెంజ్, ఎల్లో అలర్ట్లు ఇప్పుడు కొనసాగుతూ ఉన్నాయి. ఇక దీంతో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు చేస్తున్నారు. రోడ్ల మీదకి వచ్చే వాళ్ళు, అదేవిధంగా లోతట్టు ప్రాంతాలలో ఉండేవారు, వీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇక ప్రభుత్వం కూడా అధికారులను సమన్వయం చేస్తుంది. అవసరమైతే సహాయక చర్యలు అందించాలని కూడా ముందుగానే చెప్తూ ఉన్నారు. పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతూ ఉంది. ఇక ఆయా జిల్లాలలో అక్కడక్కడ పిడుగులతో కూడినటువంటి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇక ఎవరైతే బయటికి వెళ్తారో వాళ్ళు చెట్ల కింద నిలబడకుండా ఉండాలి. ఎందుకంటే పిడుగులు పడినప్పుడు ఎక్కువగా కూడా చెట్లు ప్రాంతాల్లోనే పడుతూ ఉంటాయి. కానీ వర్షం వస్తుంది అన్నటువంటి కారణంతో ఒక ఆసరాగా ఉంటుందని చెట్టు కిందకి వెళ్లి నిలబడుతూ ఉంటారు. ఇలాంటివి మాత్రం అవాయిడ్ చేయాలని ముందుగానే సూచిస్తూ ఉన్నాం. ఇక నర్సాపురం, మచిలీపట్నం, ఏలూరు, గుడివాడ, దివిసీమ, భీమడోలు పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే సూచనలు కనిపిస్తున్నట్లుగా కూడా హెచ్చరిక చేశారు. కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాలలో ఉరుములు, పిడుగులతో కూడినటువంటి తేలికపాటి వర్షాలకు అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. ఇక భారీగా ఈదురుగాలు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ జైన్ సూచించారు. చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్స్ వంటి సమీపంలో తలదాచుకోవటం లేదా నిలబడటం చేయవద్దంటూ హెచ్చరిస్తూ ఉన్నారు. కూలిపోయే స్థితిలో ఉన్నటువంటి ఇళ్లలోనూ ఉండొద్దంటూ ఆయన పేర్కొనడం జరిగింది. ఇక 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని తెలపడం జరిగింది. విదర్భ, ఛత్తీస్గఢ్ మీదుగా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం వరకు ద్రోణి విస్తరించి ఉంది. రాయలసీమలో చెదురుమదురుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక తెలంగాణలో కూడా ఇప్పుడు వర్షాలు పడుతూ ఉన్నాయి. ఒక మోస్తరు వర్షాలు అయితే తెలంగాణ వ్యాప్తంగా కూడా కురుస్తూ ఉన్నాయి.